హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫర్ లూప్ గురించి తెలుసుకుందాం. జనరల్గా ఏ లూప్ని యూజ్ చేసినా మనం 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అవేంటంటే ఫస్ట్ది ఇనీషియలైజేషన్. దీన్ని మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి అంటే స్టార్టింగ్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ i=1 అని ఇచ్చామనుకోండి, అదే స్టార్టింగ్ వాల్యూ అనమాట. తర్వాత కండిషన్, దీన్ని సింపుల్గా ఎండింగ్ వాల్యూ అని గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ i<=5. తర్వాత అప్డేట్, దీన్ని సింపుల్గా ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అని గుర్తుపెట్టుకోండి. దీనికి ఎగ్జాంపుల్ i++. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఇనీషియల్ వాల్యూ 1 అని ఇచ్చాం. కండిషన్ ఏమో 1<=5 అని చెక్ చేసుకుంటుంది. సో 1 నుంచి 5 వరకు లూప్ జరగాలన్నమాట, అంటే ఇంక్రీజ్ అవ్వాలి వాల్యూ. సో అందుకని ఇక్కడ ఇంక్రిమెంట్ చేస్తాం. అదే ఒకవేళ ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు i వాల్యూని ఫస్ట్ 5 ఇస్తున్నా, కండిషన్ ఏమో i>1 ఇస్తున్నా. ఈసారి చూడండి, 5 అనేది ఇనీషియల్ వాల్యూ, ఎండింగ్ వాల్యూ ఏమో 1, అంటే 5 నుంచి 1 వైపుకి రావాలి. అందుకని i వాల్యూని డిక్రిమెంట్ చేస్తాం, i మైనస్ అనేది ఇస్తాం. ఓకే, ఫర్ లూప్ కాకుండా సి ప్రోగ్రామింగ్ లో వైల్ లూప్ అని, డూ వైల్ లూప్ అని ఉన్నాయి. వాటిల్లో కూడా ఈ 3 ఇస్తాం, కాకపోతే డిఫరెంట్ ప్లేసెస్ లో ఇస్తాం. కానీ హ్యాపీ విషయం ఏంటంటే ఫర్ లూప్ లో మాత్రం ఈ 3టిని ఒకే చోట ఇస్తాం. దానివల్ల మనకి చాలా ఈజీ అవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫర్ అని ఇచ్చి బ్రాకెట్స్ ఓపెన్ చేస్తాం. తర్వాత దాని స్టార్టింగ్ వాల్యూ ఇస్తాం, i=1 అని ఇస్తున్నా ఇక్కడ. తర్వాత సెమీకాలన్ ఇస్తాం. ఇప్పుడు కండిషన్ ఇస్తాం, i<3 అని ఇస్తున్నా. మళ్ళీ దీనికి కూడా సెమీకాలన్ ఇస్తాం. తర్వాత i++ అనేది ఇస్తాం. చివర్లో బ్రాకెట్ ని క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఈ ఫస్ట్ రెండిటికి సెమీకాలన్ అనేది ఇస్తాం. ఈ చివర్లో i++ కి మాత్రం సెమీకాలన్ ఇవ్వకూడదు. ఓకే, తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన స్టేట్మెంట్స్ అన్ని రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ printf అనేది ఇచ్చి i వాల్యూని ప్రింట్ చేస్తున్నా. తర్వాత ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ చేస్తాం. ఇప్పుడు ఫర్ లూప్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఎప్పుడైతే ఫర్ దగ్గరకు వస్తుందో ఈ లోపలికి వస్తుంది. ఫస్ట్ ఈ స్టార్టింగ్ వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంటే i వాల్యూ 1 అవుతుంది. ఈ i అనేది మనం ఆల్రెడీ ఇంతకు ముందే ప్రోగ్రామ్ లో డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ int i అని ఇస్తున్నా ఇక్కడ. ఫస్ట్ ఇక్కడ i వాల్యూ 1 అవుతుంది. ఇప్పుడు కండిషన్ ని చెక్ చేసుకుంటది, 1<3 అని. కరెక్టే కదా? సో లూప్ లోపలికి వస్తుంది. ఇక్కడ i++ అనేది ఇప్పుడు జరగదు. ఓకే, ఇవి రెండు ఫస్ట్ జరుగుతాయి, అప్పుడు లూప్ లోపలికి వచ్చేస్తుంది. ఈ printf అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ i వాల్యూ ప్రింట్ అవుద్ది, అంటే అవుట్పుట్ లో మనకి i వాల్యూ 1 అనేది ప్రింట్ అవుద్ది. తర్వాత ఈ లూప్ అనేది అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఏం జరుగుతుందంటే i++ అనేది జరుగుతుంది, అంటే i వాల్యూ 2 అవుతుంది. మళ్ళీ కండిషన్ ని చెక్ చేసుకుంటుంది, 2<3 అని. కరెక్టే కదా? సో మళ్ళీ లోపలికి వస్తుంది, i వాల్యూ ప్రింట్ అవుతుంది. i వాల్యూ 2 ఉంది, సో 2 ప్రింట్ అవుతుంది. మళ్ళీ i++ అవుతుంది, i వాల్యూ ఈసారి 3 అవుతుంది. 3<3 అని చెక్ చేసుకుంటుంది. లెస్ దాన్ అనేది కాదు కానీ ఈక్వల్ టు అనేది మ్యాచ్ అయింది కదా, సో కండిషన్ ట్రూ అవుతుంది, లోపలికి వస్తుంది. మళ్ళీ i వాల్యూ ప్రింట్ అవుతుంది, 3 ప్రింట్ అవుతుంది. మళ్ళీ i++ జరుగుతుంది, అంటే i వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు కండిషన్ ని చెక్ చేసుకుంటుంది, 4<3 అని. కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. సో ఇంకా లూప్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఫర్ లోకి వచ్చినప్పుడు ఈ i=1 అనేది జరిగింది కదా, ఇది ఒక్కసారే జరుగుతుంది, అంటే వన్ టైం మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవి మాత్రం రిపీటెడ్ గా ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటాయి, ఇవి రెండు. ఓకే, ఇప్పుడు ఫర్ లూప్ ని యూజ్ చేసి కొన్ని సింపుల్ ప్రోగ్రామ్స్ చూపిస్తాను, ఇవి మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫర్ లూప్ యూజ్ చేసి n స్టార్స్ ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తే 5 స్టార్స్ ప్రింట్ అవ్వాలి, 10 అని ఇస్తే 10 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇక్కడ int i అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. తర్వాత ఫర్ అని ఇచ్చి i=1, i<10 సారీ, ఇలా 10 అని ఇవ్వకూడదు, ఇక్కడ n అని ఇస్తున్నా. ఎందుకంటే 5 అని ఇస్తే 5 ప్రింట్ అవ్వాలి, 10 అని ఇస్తే 10 ప్రింట్ అవ్వాలి. దానికోసం యూజర్ నుంచి వాల్యూని తీసుకోవాలి. printf అని ఇచ్చి ఎంటర్ ఏ నెంబర్ అని ఇస్తున్నా. తర్వాత scanf అని ఇచ్చి ఆ వాల్యూని nలో స్టోర్ చేస్తున్నా. ఇక్కడ కండిషన్ ఇచ్చిన తర్వాత i++ అని ఇస్తున్నా. ఇప్పుడు ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి printf అనేది ఇచ్చి స్టార్ అని ప్రింట్ చేస్తున్నా. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నా. చూడండి, 5 స్టార్స్ ప్రింట్ అయినాయి, 1 2 3 4 5. ఓకే, ఇక్కడ స్పేస్ ఇస్తే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఈసారి వేరే వాల్యూ ఇద్దాం, 10 ఇస్తున్నాం. చూడండి, ఈసారి 10 స్టార్స్ ప్రింట్ అయినాయి. ఓకే, ఇలా n స్టార్స్ని ప్రింట్ చేయమని అడిగితే ప్రోగ్రామ్ని మీరు ఇలా రాయొచ్చు. ఇప్పుడు 1 నుంచి n వరకు నెంబర్స్ని ప్రింట్ చేయమని అడిగారనుకోండి, దానికి ఏం చేస్తామో చూద్దాం. సేమ్ ప్రోగ్రామ్ అంతా ఇదే ఉంటుంది, కాకపోతే ఇక్కడ స్టార్ బదులు iని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్
25 ఇస్తున్నా. చూడండి 1 నుంచి 25 వరకు కూడా ప్రింట్ అయిపోయినాయి. ఇది కూడా మీకు ఇందాక చెప్పా కదా 1 నుంచి 3 వరకు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇలా మనం అవుట్పుట్లో జస్ట్ నెంబర్ మారిస్తే చాలు, అదే అన్ని నెంబర్స్ ఎగ్జిక్యూట్ అయిపోతాయి అన్నమాట. ఒక్కోసారి ఇలా నెంబర్స్ని ప్రింట్ చేయమని అడగకుండా సమ్ ఆఫ్ ఎన్ నెంబర్స్ అని అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చామనుకోండి, ఇక్కడ 5 వాల్యూస్ ప్రింట్ అయినాయి. ఇలా కాకుండా వీటి మొత్తానికి సమ్ ఎంత వస్తుందో ఆ వాల్యూని ప్రింట్ చేయాలి. దానికి ఏం చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ప్రింట్ఎఫ్ అనేది ఇక్కడ ఇవ్వము, ఇక్కడ సమ్ అని ఇంకొక వేరియబుల్ తీసుకుంటాం. దానికి ఫస్ట్ స్టార్టింగ్లో 0 ఇస్తాం. ఈ ఫర్ లూప్ లోపల సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అని ఇస్తాం. ఇలా ఇచ్చే బదులు ఇంకా షార్ట్ కట్ ఉంది, సమ్ ప్లస్ ఈక్వల్ టు ఐ అని ఇస్తాం. ఇలా ఇచ్చినా ఒకటే. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ వాల్యూని 3 అని అనుకుందాం. ఐ వాల్యూ ఏమో ఫస్ట్ 1 ఉంటుంది. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వస్తుంది. సమ్ వాల్యూ 0 ఉంది. 0 ప్లస్ ఐ వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో 1, 0 ప్లస్ 1 1 అవుతుంది. ఈ వాల్యూ సమ్లోకి వెళ్తుంది. ఇంకా లూప్ అయిపోయింది స్టేట్మెంట్ తర్వాత. సో ఐ ప్లస్ ప్లస్ అనేది జరుగుతుంది. అంటే ఐ వాల్యూ ఈసారి 2 అయింది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, మళ్ళీ లోపలికి వస్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ అంటే 1 ప్లస్ ఐ వాల్యూ ఎంత ఉంది, ఈసారి 2 ఉంది. సో 1 ప్లస్ 2 జరుగుతుంది 3. ఈ 3 వాల్యూ సమ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. సో ఈసారి ఐ వాల్యూ 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వెళ్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ, సమ్ వాల్యూ 3 ఉంది ఈసారి, ప్లస్ మళ్ళీ ఐ వాల్యూ 3 ఉంది. సో 3 ప్లస్ 3 6. ఈ 6 వాల్యూ సమ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఐ వాల్యూ 4 అవుతుంది ఈసారి. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. అందుకని ఈ ఫర్ లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వస్తుంది. ఓకే, ఇప్పుడు సమ్లో 6 అనే వాల్యూ ఉంది. దీన్ని మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. దానికోసం ఇక్కడ మనం ప్రింట్ఎఫ్ అనేది రాస్తాం. ఇక్కడ సమ్ని ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సమ్ అని కూడా ఇస్తున్నాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 3a ఇస్తున్నా. చూడండి సమ్ వాల్యూ 6, ఇది ప్రింట్ అయింది. ఇక్కడ ఇంకో వాల్యూ కూడా ఇద్దాం ఈసారి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నా. అంటే 1 నుంచి 10 వరకు యాడ్ చేస్తే నెంబర్స్ని అవుట్పుట్ 55 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈవెన్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. n ఈవెన్ నెంబర్స్ని. ఓకే, ఇక్కడ సమ్ అనేది తీసేస్తున్నా. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ ఇందాకే తెలిసిపోయింది 1 నుంచి 10 వరకు ఎలా ప్రింట్ చేయాలి అలా. ఓకే, దీంట్లో జస్ట్ ఏం చేస్తామంటే ఫస్ట్ ఐ వాల్యూ 1 వచ్చినప్పుడు మనం అవుట్పుట్లో ఈవెన్ నెంబర్ని ప్రింట్ చేయాలంటే ఇంటూ 2 చేస్తాం. ఇక్కడ ఇంటూ 2 అని ఇస్తాం. సో ఫస్ట్ టైం ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. తర్వాత ఈసారి ఐ ఇంక్రిమెంట్ అయ్యి 2 వాల్యూ వస్తుంది. అప్పుడు 2 ఇంటూ 2 జరిగి 4 ప్రింట్ అవుతుంది. ఇలా n అనేది 5 ఇస్తే మనం 5 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నాం. చూడండి 2 నుంచి 10 వరకు కూడా అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. అలా మనం ఏ వాల్యూ ఇచ్చినా కూడా మనకి అన్ని ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇస్తున్నాం. చూడండి 10 ఈవెన్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఇది కూడా సేమ్ ఇందాకట్లాగానే ఇలా నెంబర్స్ని ప్రింట్ చేయమని అడగకుండా సమ్ ఆఫ్ n ఈవెన్ నెంబర్స్ అని అడుగుతారు. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. సేమ్ ఇందాకట్లాగానే సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాం. ఇక్కడ సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ బ్రాకెట్స్లో ఐ స్టార్ 2 అని ఇస్తున్నాం. ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, తర్వాత ప్రింట్ఎఫ్ అనేది ఇచ్చి సమ్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం, తర్వాత మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ 3 అని ఇస్తున్నా. చూడండి 3 ఈవెన్ నెంబర్స్కి సమ్ ఎంత అంటే 12. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుందో లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉంటుంది. n వాల్యూ ఏమో 3 ఇచ్చాం. సో 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కరెక్టే కదా, లోపలికి వస్తుంది. సమ్ వాల్యూ ఫస్ట్ 0 ఉంది. సో 0 ప్లస్ 1 ఇంటూ 2 అంటే 2. 0 ప్లస్ 2 జరిగి ఈ 2 వాల్యూ సమ్లోకి వెళ్తుంది. తర్వాత ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది, అంటే ఐ వాల్యూ 2 అవుతుంది ఈసారి. ఇప్పుడు మళ్ళీ లోపలికి వస్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ సమ్ అంటే ఎంత ఉంది ఈసారి 2 ఉంది. ప్లస్ ఇక్కడ ఐ వాల్యూ కూడా మళ్ళీ 2 ఉంది. 2 ఇంటూ 2 4. 4 ప్లస్ 2 జరుగుతుంది 6. ఈ వాల్యూ సమ్లోకి వెళ్తుంది. మళ్ళీ ఐ ప్లస్ ప్లస్ జరుగుతుంది. ఐ వాల్యూ ఈసారి 3 అవుతుంది. ఈ 3తో లోపలికి వస్తుంది. సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ స్టార్ 2. ముందు ఐ స్టార్ 2 జరిగిపోతుంది. 3 ఇంటూ 2 6. అలాగే సమ్ వాల్యూ ఎంత ఉంది 6 ఉంది.
6 ప్లస్ 6 12. ఈ వాల్యూ సమ్లోకి వెళ్తుంది, అంటే సమ్ వాల్యూ 12 అయింది. తర్వాత ఐ వాల్యూ ప్లస్ ప్లస్ జరుగుతుంది, అంటే 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 అని చెక్ చేసుకుంటుంది. కాదు కదా, కండిషన్ ఫాల్స్ అయింది. ఇంకా లూప్లో నుంచి బయటకు వచ్చేస్తుంది, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. తర్వాత ఈ ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, సమ్ వాల్యూ ప్రింట్ అవుతుంది. అందుకే మనకు అవుట్పుట్లో 12 అనేది ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం, అలాగే వాటికి సమ్ని ఎలా ప్రింట్ చేయాలో కూడా చూద్దాం. ఇక్కడ ఇదంతా చేంజ్ చేసేస్తున్నా. చూడండి, ఐ అని ఎన్ అని 2 వేరియబుల్స్ తీసుకున్నా. తర్వాత ఎన్ వాల్యూని యూజర్ నుంచి తీసుకుంటున్నా. ఇక్కడ ఫర్ లూప్ రాసాం, ఇక్కడ కూడా ఏం చేంజ్ లేదు. ఇక్కడ ప్రింట్ అయ్యే దగ్గర మాత్రం చిన్న చేంజ్ ఉంటుంది. అదేంటంటే ఐ ఇంటూ 2 చేస్తే మనకి ఈవెన్ నెంబర్ వస్తుంది, దాన్ని -1 చేస్తే ఆడ్ నెంబర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇస్తున్నా. చూడండి, 5 ఆడ్ నెంబర్స్ ప్రింట్ అయినాయి. ఓకే, మీరు ఈ లాజిక్ ఏం జరుగుతుందో ఇందాక ఈవెన్ నెంబర్స్కి చెప్పినట్టు దీనికి కూడా చెక్ చేసుకోండి. మీకు అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ n ఆడ్ నెంబర్స్ని ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. మళ్ళీ సేమ్ సమ్ అనే వేరియబుల్ తీసుకుంటాం, దానికి వాల్యూ 0 ఇస్తాం ఫస్ట్. ఇక్కడేమో ఇదంతా ప్రింట్ చేయకుండా సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఐ స్టార్ 2 మైనస్ 1. ఇందాక ప్రింట్ఎఫ్లో ఆడ్ నెంబర్ని ప్రింట్ చేసాం కదా, దాని బదులు ఈసారి ఆ మొత్తాన్ని ఇచ్చి దానికి సమ్ వాల్యూని యాడ్ చేస్తాం, అంటే ఇంతకు ముందు ఉన్న వాల్యూ దీనికి యాడ్ అవుతుంది. ఓకే, అలా లూప్ అంతా జరిగిన తర్వాత బయట ప్రింట్ఎఫ్ని ఇస్తాం, ఇక్కడ సమ్ వాల్యూని ప్రింట్ చేస్తాం. ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నా. చూడండి, 5 ఆడ్ నెంబర్స్ యొక్క సమ్ 25. అది కరెక్టో కాదో మనం ఇప్పుడే చెక్ చేసేయచ్చు. 5 ఆడ్ నెంబర్స్ని రాస్తున్నా. 1 3 5 7 9. 9 ప్లస్ 7 16. 16 ప్లస్ 5 21. 21 ప్లస్ 3 24. 24 ప్లస్ 1 25. ఓకే, వీటి సమ్ 25. మీకు ఫర్ లూప్ గురించి ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ ప్రోగ్రామ్స్ని మీరు కూడా రాయండి. ఏమైనా డౌట్స్ వస్తే అవి కూడా కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ.